సువర్ణ మీడియా. బిగ్ బాస్ అప్డేట్స్ కు వెల్కమ్ అండి. సో మండే స్టార్ట్ అయిపోయింది, నామినేషన్లు కూడా అయిపోయాయి. సో ప్రతి వారం లెక్క వేరు, మండే వచ్చిందంటే ఆ నామినేషన్ల కిక్కే వేరు. సో మండే నామినేషన్ల కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ అయితే ఒక లైక్ చేసేయండి. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మండే నామినేషన్లు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఫోమ్ తో వాళ్ళ ఫేస్ మీద వేసి నామినేషన్ చేయాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో అందరూ నామినేషన్ కి నిలబడ్డారు. ఫస్ట్ అయితే నోబెల్ నుంచి స్టార్ట్ చేశారు. నోబెల్ ని చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళే స్టాండ్ తీసుకొని మాట్లాడారు, కౌంటర్ కి కౌంటర్ ఇస్తూ, సో కొంచెం కామెడీ కూడా యాడ్ చేస్తూ సోనియాకి అయితే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలాగా నోబెల్ చేశాడని అనిపిస్తుంది. ఈ నామినేషన్స్ చూసుకుంటే నోబెల్ సూపర్ హైలైట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా రివెంజ్ నామినేషన్స్ లాగే అనిపించాయి. ఫస్ట్ వాళ్ళని ఎవరు నామినేట్ చేస్తారో తిరిగి వాళ్ళనే నామినేట్ చేశారు. నోబెల్ తర్వాత ఆదిత్య ఓం నామినేట్ చేశారు, తర్వాత నైనిక నామినేట్ చేసింది. అట్లా వరుసగా ఒకరి తర్వాత ఒకరు నామినేట్ చేసుకుంటా పోయారు. సో సోనియా అయితే సో టూ మచ్ అనిపించింది. సో తన పాయింట్స్ చెప్తుంటే కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో పృథ్వీ నామినేషన్ నోబెల్ ని చేశారు. నువ్వు అసలు సంచాలక్గా చాలా బయాస్డ్ గా ఉన్నావు, నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు అని మాట్లాడావు. కానీ సంచాలక్ గా నోబెల్ అయితే ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. తన మైండ్ సెట్ కి తగ్గట్టు తను కరెక్ట్ గానే చేశాడు. సో చాలా నిజాయితీగా చేశాడని చూసిన ఆడియన్స్ కనిపించింది. కాకపోతే వాళ్ళ బ్యాచ్ నిఖిల్, పృథ్వీ, సోనియా మాత్రం నోబెల్ సంచాలకులుగా చేసింది కరెక్ట్ కాదనే వాదన వాళ్ళు వినిపించారు. నైనిక నామినేట్ చేస్తూ మణికంఠనైతే నామినేట్ చేసింది. మణికంఠకు చెప్పిన రీజన్స్ చాలా సిల్లీగా అనిపించాయి. నా మీద సింపతి చూపించలేదు, నన్ను ఎంకరేజ్ చేయలేదు, ఈ వీక్ నువ్వు వెళ్ళిపోతావు అన్నప్పుడు నేను చాలా డిమోటివేషన్ అయిపోయాను అన్నట్టు నైనిక చెప్పింది. సో అది చాలా టూ మచ్. సో ఒకరు అనగానే డిమోటివేట్ అయిపోరు కదా, సో తను వెళ్తావు అనగానే వెళ్ళిపోరు కదా. అది కూడా మణికంఠ తను కలుపుకొని చెప్పాడు, నేను నువ్వు వెళ్ళిపోతాము. దీన్ని క్యాజువల్ గా చెప్పింది కూడా తను పట్టుకొని నామినేట్ చేయడం టూ మచ్ అనిపించింది. తర్వాత విష్ణుప్రియ దగ్గరకు వస్తే విష్ణుప్రియ నామినేషన్ లో తన పాయింట్స్ చెప్పలేకపోతుంది, సరిగ్గా తన్ని తాను ఆ పాయింట్స్ కి ఆపోజిట్ గా మానలేకపోతుంది. సో ఓకే ఓకే అన్నట్లు వెళ్ళిపోతుంది, చాలా కేర్లెస్ గా తీసుకుంటుందేమో అనిపిస్తుంది. సోనియా తర్వాత యష్మిక అయితే నామినేషన్ల తర్వాత పెద్ద ఫైటే జరిగింది. సో ఒకరినొకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ తర్వాత యష్మి యాడ్ అవ్వడం జరిగింది. సో నిఖిల్ వెళ్ళి తన్ని కూల్ డౌన్ చేయడం కూడా జరిగింది. సో ఇదండి ఈ వారం నామినేషన్ లో. అయితే నామినేషన్లు ముగిసే టయానికైతే 6 మెంబర్స్ నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళల్లో ప్రేరణ, సోనియా, మణికంఠ, నోబెల్, ఆదిత్య ఓం, పృథ్వీ అయితే నామినేషన్ లో ఉన్నారు. వీళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరున్నారో సో త్వరగా ఓట్ చేయండి, వాళ్ళను మీ ఓట్లు వేసి గెలిపించుకోండి. సో ఇదండి ఈ రోజు బిగ్ బాస్ యొక్క అప్డేట్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.